హాయ్ అండి. మనం ఇప్పుడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి కాశీ క్షేత్రంలో ఉన్నాం. ఈ కాశీ క్షేత్రం శివుడి యొక్క హిస్టరీని చెప్పాలంటే ఒక చాలా ప్రత్యేకమైనటువంటిది. ఒక దాదాపు శివుని హిస్టరీ గురించి చెప్పే ముందు కాశీ గురించి చెప్పకుండా ఎవరుండరు. అంటే ఒక హెడ్ క్వార్టర్ అనమాట. హిందువులకి ఒక కాశీ క్షేత్రం అనేది ఒక హెడ్ క్వార్టర్. దీన్ని వారణాసి అని కూడా అంటాం. కాశీ పుణ్యక్షేత్రం గురించి ఇక్కడ ఉన్నటువంటి 84 ఘాట్స్ ఉన్నాయి. 84 ఘాట్స్ గురించి అయితే చాలా టైం తీసుకుంటుందా అన్నీ వివరించలేదు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ నమో ఘాట్ అనేది ఒకటి ఉంది. ఈ నమో ఘాట్ గురించి మీకు ఈరోజు ఈ వీడియో చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ఇక్కడ ఎలా ఉండేది, ఇప్పుడు ఈ నమో ఘాట్ ఎలా ఉన్నది అనేది నేను ఈ వీడియోలో మీకు వివరిస్తాను. చక్కగా చూడండి. థ్యాంక్ యూ. ఈ నమో ఘాట్ నమో ఘాట్ చూడండి. నమో ఘాట్ ఎలా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ 3 నమస్కార ముద్రలు అయితే ఉన్నాయి. 3 నమస్కార ముద్రలు కనిపించినాయా? 3 అంటే 4 ఉన్నాయి మొత్తం. ఇక్కడ ఈ బ్లాక్ కలర్లో 3 కనిపిస్తాయి. షార్ట్ ఉండిపోయింది ఒకటి. ఆ పెద్దదేమో అది ఒకటి. అంటే అంతకుముందు అయితే 3 ఉండేవి. ఇప్పుడు రీసెంట్గా ఆ పెద్దది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ షెల్టర్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ నది యొక్క ఈ పరివాహక ప్రాంతంలో, గంగా నది పరివాహక ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ నమో ఘాట్ దగ్గర నుంచి చూస్తుంటే జస్ట్ ఇప్పుడే ఒక ట్రైన్ అయితే వెళ్ళింది. రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఇక్కడ చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ జంపింగ్ చేయడానికి, నదిలోకి జంపింగ్ చేయడానికి ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పిజ్జా హట్ సాయంత్రం టైంలో చాలా బిజీగా ఉంటుంది. అందరూ పెట్టి ఇక్కడ ఈ పిజ్జా హట్ దగ్గర కూర్చుంటారు. ఇక్కడ టైమ్ లైన్ ఇన్స్టలేషన్, ఇక్కడ ఈ నమో ఘాట్ యొక్క హిస్టరీ అంతా కూడా ఇక్కడ వివరించడం అయితే జరిగింది. ఇక్కడ ఇటు సైడ్ కూడా ఈ నమో ఘాట్ యొక్క హిస్టరీ అంతా కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. రావి చెట్లు ఈ కాశీ నిండా నిజంగా రావి చెట్లు చాలా ఉంటాయండి. రావి చెట్లు ఇక్కడైతే చాలా రావి చెట్లు ఉన్నాయి. ఇది చూడండి, గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. ఈ రైల్ కమ్ రోడ్జ్ బ్రిడ్జ్ మీద గూడ్స్ ట్రైన్ ఇప్పుడు ప్రయాణిస్తుంది. ఇక్కడ ఈ పరిసరాలు ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ గోడల మీద చెక్కినటువంటి ఈ శిల్పాలు అయితే చాలా బాగా చెక్కారు. ఋషి, నంది, శివలింగం. ఈ రావి చెట్లు ఎక్కడ పడితే అక్కడ మొలుస్తుంటాయి. ఇక్కడ గార్డెన్ అయితే చాలా బాగుందండి. అందరూ కూడా ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం చేస్తుంటారు. ఇక్కడ చూడండి, ఈ ఋషి తపస్సు చేసుకుంటున్నారు. ఇక్కడ గంగా నదిలో ఇద్దరు ఋషులు గంగా నదికి నమస్కారం చేసుకుంటున్నారు. ఇక్కడ కృష్ణుడు, రాధాకృష్ణులు. ఇక్కడ హనుమాన్, లక్ష్మణుడు మూర్చిపోయిన తర్వాత హనుమాన్ పర్వతాన్ని అయితే మోసుకొస్తారు కదా, అదంతా దాని పేరు. ఆ పర్వతాన్ని మోసుకొని హనుమాన్ వస్తున్నారు.
సంజీవని పర్వతం. సంజీవని పర్వతాన్ని మోసుకుని హనుమాన్ వస్తున్నట్టుగా ఇక్కడ విగ్రహం చాలా బాగా చెక్కారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటే ఇక్కడ చక్రం, ఒక పక్క శివుని ఫేస్ కనిపిస్తుంది, చుట్టూరు ఈ పక్కన చక్రం, సూర్య చక్రం అనుకుందాం, కిరణాలలాగా ఉంది. ఇది అయితే చాలా బాగుంది. ఇక్కడేమో త్రిశూలం ఈ రకంగా. ఇక్కడ చూడండి, వసుదేవుడు బాలకృష్ణుడిని గంపలో పెట్టుకుని నది దాటిస్తున్నప్పుడు, ఈ గంగా నదిని దాటిస్తున్నప్పుడు శేషుడు పడగ విప్పి ఆ వసుదేవుడి మీద వర్షం పడకుండా చూపిస్తున్నటువంటి సీన్. అలాగే బాలకృష్ణుడు అలాగే ఇక్కడ బాలకృష్ణుడు వెన్న ముద్దలు, ఇక్కడ యశోద బాలకృష్ణుడు, ఇక్కడ కృష్ణుడు రాక్షసుని సంహరించడం, ఇక్కడ కూడా ఆవు దూడ, కృష్ణుడు, పర్వతం చాలా బాగుంది. నిశుక్ల యోగ కక్ష, ఇక్కడ యోగా క్లాసులు జరుగుతూ ఉంటాయి. యోగా ఇలాగ ఓపెన్గానే ఉంటుంది, ఇలాగా ఇండోర్లో కూడా ఉంటుంది. ఇంక మార్నింగ్ ఈవినింగ్ అవర్స్లో ఇక్కడ యోగా అయితే డైలీ. పతంజలి రామదేవ్ బాబా గారి ఫోటో ఉంది, రామదేవ్ బాబా ఫోటో. ఇప్పుడైతే జరగట్లేదు, ఈ టైంలో క్లాసులు జరగవు కదా, ఉదయం సాయంకాలం వేళల్లో మాత్రమే జరుగుతుంటాయి. ఇక్కడ మరొకసారి చూడండి ఏ విధంగా నమస్కార ముద్రలు కనిపిస్తున్నాయో. 3 నమస్కార ముద్రలు, అటొకటి ఇటొకటి పెద్దది ఉంటుంది, మధ్యలో చిన్నది ఉంటుంది. రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఇది నరేంద్ర మోడీ గారి హస్తాలు అనుకుంటాను. నరేంద్ర మోడీ గారు చాలా పెద్ద నమస్కారం చేస్తూ దీన్ని నమో ఘాట్గా పేరైతే పెట్టడం జరిగింది. దాదాపు ఇంతకుముందు అయితే ఇక్కడ ఈ ఘాట్ పేరు ఏముండేదో తెలుసుకోవాలనే అభిప్రాయం అయితే నాకైతే కలిగింది. నమో ఘాట్ అనేది ఈ మధ్యనే కదా, అంతకుముందు ఏమైతే పేరు ఉండేదనే తెలుసుకోవాలని అభిప్రాయం కలిగి ఇక హిస్టరీని ఎంక్వైరీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అంతకుముందు పూర్వం ఇది ఖిడ్గియా ఘాట్గా ఉండేదట. ఖిడ్గియా ఘాట్ 2019లో పునః ప్రారంభించి దీన్ని నమో ఘాట్గా నేమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది. నమో ఘాట్, చేతులు నమస్కార ముద్రలు. అంటే నమస్కార ముద్రలు ఎందుకంటే ఆహ్వానిస్తున్నట్టమాట విజిటర్స్ని ఇక్కడ గంగానది స్నానాలకి ఆహ్వానిస్తున్నట్టుగా ఈ యొక్క మనకు అర్థం అయితే స్ఫురిస్తుంది. ఇక్కడ ఈ శిల్పాలు ఒక ఇన్వైట్ చేసేటువంటి ముద్రలు అయితే చాలా ఆహ్లాదంగా అయితే ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి. ఇలా సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఇక్కడ బాగా ఇక్కడైతే ఉన్నారు. ఈ రావి చెట్లు, గోవర్ధన్ దారి మందిర్, ఈ మందిర్ పేరు గోవర్ధన్ దారి మందిర్. అదే యోగా చేస్తున్నారని చెప్పాను కదా, గోవర్ధన్ దారి మందిర్. ఇక్కడ జెండా పైన భారతీయ కళాత్మక జెండా అయితే ఉంది. గోవర్ధన్ దారి మందిర్. నమస్కార ముద్ర చాలా చూడండి, చాలా బిగ్, చాలా పెద్దదన్నమాట. చాలా పెద్ద శిల్పంగా ఇక్కడ ఈ నమస్కార ముద్రని చూపిస్తున్నారు. చాలా పెద్ద శిల్పం కదా. ఇక్కడ ఈ గార్డెన్ చూడండి ఎంత చక్కగా పెంచుతున్నారు. మరో గూడ్స్ ట్రైల్, కోట్కమ్ రైలు బ్రిడ్జ్ మీద మరో గూడ్స్ ట్రైల్ ఇప్పుడే వెళ్తూ ఉంది. ఈ విధంగా ఇక్కడ ఈ గోడల మీద ఈ శిల్పాలు అన్నీ చెక్కినారు. ఈ శిల్పాలను ఒకసారి మళ్ళీ ఇక్కడ చూద్దాం. ద్రౌపది వస్త్రాపహరణం కూడా ఇక్కడ చెక్కబడింది. శ్రీకృష్ణుడు వచ్చి వస్త్రాలని అందించడం వగైరా ఇక్కడ ఉంది.
కృష్ణ అర్జునులు రథం మీద ఉన్నారు. ప్రాచీన్ పంచముఖి ఈ విధంగా ఇక్కడ చాలా ఆహ్లాదకరమైనటువంటి గంగా నది ఒడ్డున శ్రీ హటోలి హనుమాన్ సేవా సమితి వారు ఇక్కడ హనుమాన్ మందిర్లో ఇక్కడ పూజలు చాలా బాగా చేస్తారు. ఏంటంటే నిన్న రాత్రే ఇక్కడ చాలాసేపు కూర్చుని ఈ పూజ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడైతే ఈ హనుమాన్ మందిర్ వద్ద మొదట 3 వృక్షాలు అయితే ఉన్నాయి చూడండి. ఇదేమో మర్రి చెట్టు, మేడి చెట్టు, రావి చెట్టు, ఈ 3 కలిసి ఉన్నాయి. చాలా మంచిది అనమాట. అసలు రావి చెట్టుని మనం చూసినప్పుడు ఈ మంత్రం అయితే ఉంది. ఈ మంత్రాన్ని దర్శించుకుని రావి చెట్టుని చూస్తూ ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదని బాబు. అశ్వత్థ వృక్షం దర్శించినప్పుడు ఈ విధంగా చెప్పుకోవాలి. మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రతో శివరూపాయ వృక్షరాజయితే నమః. సరే మళ్ళీ చెప్తాను. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజయతే నమః అంటూ ఈ అశ్వత్థ వృక్షాన్ని సందర్శించినప్పుడు ఈ విధంగా ఈ మంత్రాన్ని చెప్పుకోవడం అయితే చాలా మంచిదండి. ఇక్కడ ఈ సాయంకాల సమయంలో ఈ పిల్లలు ఇక్కడ సేద తీర్చుకోవడానికి, ఆటలాడుకోవడానికి ఈ కార్స్ ఉంటాయి. ఇప్పుడైతే కనిపించట్లేదు. ఎలక్ట్రిక్ కార్స్ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. పిల్లలు బాగా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ఈ ప్రదేశం. ఇక్కడ ఈ ప్రదేశం ఇంత విశాలంగా, ఇంత బ్యూటిఫుల్గా, ఇప్పుడు జన రంజితంగా ఎప్పుడు ఉంటుంది ఇక్కడ. ఇప్పుడైతే చాలా జనాలు అసలు కనిపించడం లేదు. కొద్ది మంది మాత్రమే ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఈ మిట్ట మధ్యాహ్నం టైం కదా, లంచ్ అవర్లో జనం తక్కువ ఉంటారు సాధారణంగా. మబ్బుగా ఉందని షూట్ చేయడానికి అయితే వచ్చాను. అసలు ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే ఇంత ముందుకి ఇప్పటికీ చాలా మార్పు అయితే వచ్చిందండి. ఇక్కడ నరేంద్ర మోడీ గారు 2014 నుంచి ఇక్కడ ఈ వారణాసిని తన కాన్స్టిట్యున్సీగా ఇక్కడ తీసుకోవడం జరిగింది. కాన్స్టిట్యున్సీ 2019 నుంచి ఈ వారణాసిని స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో చేర్చడం జరిగింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫండ్స్ రిలీజ్ చేసి ఈ నమో ఘాట్కి దాదాపు 34 కోట్లు 34 crores ఫండ్స్ని రిలీజ్ చేసి డెవలప్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఈ ఘాట్ చెప్పాలంటే ఈ వారణాసిలో ఉన్నటువంటి 84 ఘాట్స్లోనూ నెంబర్ 1 ఘాట్గా ఈవేళ దీన్ని తయారు చేయడం అయితే జరుగుతుంది. ఓన్లీ వారణాసికే కాదు, ఈ కాశీనగరానికే కాదు, మొత్తం ఇండియాలోనే చాలా పెద్ద ఘాట్గా దీన్ని అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. ఇంకా కన్స్ట్రక్షన్లోనే అయితే ఉంది. ఇంకా స్నానాలకి చేయడానికి కూడా బ్రేక్ అయితే ఇచ్చారు. అలాగే చూడండి, ట్రైన్ మరో ట్రైన్ ఇప్పుడు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ మీద ట్రైన్ అయితే వెళ్తుంది. ఈ స్నానాలు చేయడానికి కూడా ఇప్పుడు పర్మిషన్ అయితే లేదు, తాత్కాలికంగా బ్రేక్ అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి కదా. ఈ పనులు అన్నీ అయిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్ ఇక్కడ కంప్లీట్ అవుతుంది. ఈ పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా ఈ ప్లేసెస్ చూడండి, ఇవన్నీ కూడా ట్రైన్ రైడ్స్ జరుగుతుంటాయి అన్నమాట. ఫ్లోటింగ్ సిఎన్జి స్టేషన్ కూడా ఇక్కడ ఉంది. ఫ్లోటింగ్ సిఎన్జి స్టేషన్ అంటారు అది. అలాగే ఓపెన్ థియేటర్ కూడా అయితే ఉంది.
ఇంకా యోగా చూసాం కదా ఇంతకుముందు. యోగా ఆటలు పర్యాటక ప్రదేశంగా చాలా చెప్పబడుతుంది. ఇంకా బోట్ రైడ్స్ కూడా ఉన్నాయి. వాటర్ అడ్వెంచర్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ ర్యాంప్స్ కూడా పెద్దలకి దిగడానికి ఎక్కడానికి అనుకూలంగా ర్యాంప్స్ అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఇతర ఘాట్లలో లేని సదుపాయాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 34 కోట్లు అంటే మాటల చాలా మంచి ఫండ్ ఇచ్చారు ఇక్కడ. ఈ స్మార్ట్ సిటీ ఫండ్స్లో భాగంగా ఈ వారణాసికి కాకుండా ఇది ఇండియాలోనే చాలా మంచి ఘాట్గా దీన్ని డెవలప్ చేస్తారు. దాదాపు ఇదైతే చూడండి ఎంత తరగట్లేదు, ఎంత దూరం వెళ్ళినా ఇంకా ఉన్నానంటుంది. చూద్దాం, వెళ్దాం. 1.71 కిలోమీటర్స్ పొడవు ఉంది. అంటే 1.1 కిలోమీటర్స్ పొడవు అయితే ఉంది. అంటే ఇక్కడ ఇది ఇక్కడేమో బైసాసూర్ ఘాట్ ఉంటుంది, ఇక్కడేమో ఆదికేశవ ఘాట్ ఉంటుంది. ఈ బైసాసూర్ ఘాట్ ఆదికేశవ ఘాట్కి మధ్యలో ఇక్కడ ఈ 1.71 కిలోమీటర్స్ ఈ పొడవుని డెవలప్ చేస్తూ ఈ ఘాట్ని డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ కార్ చూడండి, పిల్లలు ఆడుకోవడానికి. ఈవినింగ్ అయితే చాలా బాగా ఉంటుంది. ఈవినింగ్ కారు ఈ కార్ చూడండి. ఈ విధంగా పిల్లలు బాగా రైడ్ చేస్తుంటారు. ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదు. ఈ బిల్డింగ్ బహుశా నేను అనుకోవడం ఒక గెస్ట్ హౌస్ అయి ఉండొచ్చు, లేదంటే ఈ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ మంది ఇక్కడ ఉండడం జరుగుతుంది కదా, ఈ సెక్యూరిటీ ఆఫీస్ కూడా అయి ఉండొచ్చు. ఇక్కడ ఈ అవుట్ సైడ్ అంటే అటు సైడ్ అనుకుంటాను. ఇది స్కూల్ బిల్డింగ్ ఏదో కనిపిస్తుంది. బిల్డింగ్ కనిపించట్లేదు కానీ బోర్డు పెట్టారు, రాజ్ ఘాట్ బీసెంట్ స్కూల్ కృష్ణమూర్తి ఫౌండేషన్ ఇండియా అని మాత్రం ఆ బోర్డు మాత్రం కనిపిస్తుంది. అవతలైతే అన్నీ అరణ్యంలాగే కనిపిస్తుంది. పక్షుల కోతలు కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా పచ్చగా అడవులకి అయితే కనిపిస్తున్నాయి. ఇది కూడా ఈ రావి చెట్టు అయితే ఇందాక చెప్పాను కదా, రావి చెట్టుని దర్శించినప్పుడు ఏ మంత్రం చెప్పాను ఒకసారి వెనకాలండి. ఆ మంత్రాన్ని రావి చెట్టు దర్శించినప్పుడు ఎప్పుడైనా సరే ఆ మంత్రాన్ని చెప్పుకోవాలి. ఈ రావి చెట్టు గాలిటండి 10 కిలోమీటర్లు దూరం వరకు కూడా ఈ రావి చెట్టు గాలి చాలా మంచిదట, చాలా మంచి జరుగుతున్నట్టు ఈ గాలి తగలటం వల్ల. రావి చెట్టు గాలి అన్నట్టు అంటే అనారోగ్యాలన్నీ కూడా దూరం అవుతాయట. ఇదండి ఈ విధంగా ఈ ఘాట్ గురించి ఇంకా చెప్పాలంటే ఇదే స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ ఘాట్ని డెవలప్ చేయడం అనేది జరుగుతుందని చెప్పాను కదా. ఈ ప్రాజెక్ట్ అయితే త్వరలో పూర్తయిపోద్ది. ఇక్కడ చాలా బాగా సాంస్కృతిక శిల్పాలన్నీ కూడా విస్తరించి ఇక్కడ అయితే ఉన్నాయి. చాలా సౌకర్యాలు మిగతా ఘాట్లో లేనటువంటి సౌకర్యాన్ని కూడా ఇక్కడ కల్పించడం జరుగుతుంది. ఈ పిల్లలకి ముఖ్యంగా చెప్పాలంటే ప్లే గ్రౌండ్స్, టాయ్ ట్రైన్ రైడ్స్, ఈ జంపింగ్ జోన్, ప్లే జోన్, వాటర్ బోటింగ్, పెడల్ బోట్స్, కిడ్స్ బౌన్సీ జంపు వగైరా ఇక్కడ అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఇంకా ట్రాంపోలిన్, బంగీ ట్రాంపోలిన్, ఇవన్నీ. ఈ హనుమాన్ టెంపుల్ అయితే మీకు ఆల్రెడీ చూపించాను. ఇది హైవే రోడ్డుకి జస్ట్ దగ్గరగానే ఉంది. జస్ట్ 1 కిలోమీటర్ కూడా ఉండదు, 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే హైవే రోడ్డుకి. ఇది టెంపుల్ వారణాసి టెంపుల్ అయితే దాదాపుగా ఒక 5 కిలోమీటర్స్ వారణాసి టెంపుల్ ఉంటుంది. ఏదైనా కాశీ విశ్వనాథ్ కారిడార్ ఒకటి, ఈ నరేంద్ర మోడీ డెవలప్మెంట్స్లో చెప్పాలంటే కాశీ విశ్వనాథ్ కారిడార్ ఒకటి, ఈ నమో ఘాట్ అంటే అసలు పేరు మీకు అర్థమైంది అనుకుంటాను. నమో అంటే నా అంటే నరేంద్రలో మొదటి అక్షరం నా, మో అంటే మోడీ ఆ 2 వర్డ్స్లోంచి కలిపి రోప్వే ఒకటి ప్రపోజల్లో ఉండదండి. కాశీ వారణాసిలో రోప్వే అయితే ప్రపోజల్లో ఉంది. త్వరలో కూడా అది కూడా పూర్తయితే మరింత శోభాయమానంగా ఈ యొక్క కాశీ నగరం ప్రసిద్ధి చెందుతుందని ఆశిద్దాం. ఇంకా కాశీ గురించి విడివిడిగా హాయ్ అండి. దాదాపు ఈ నమో ఘాట్, ఈ
దాదాపు 1.71 కిలోమీటర్స్, అంటే దగ్గర దగ్గర 2 కిలోమీటర్లు అనుకుందాం. 2 కిలోమీటర్లు నడిచైతే వచ్చేసాం. ఎండింగ్ అంటే వచ్చేసాను. ఇప్పుడు ఎండింగ్లో ఉన్నాను. ఇప్పుడు ఎండింగ్ మీకు చూపిస్తాను. అవతల అయితే దాదాపు ఏమీ కనిపించట్లేదు. చూడండి, ఇక్కడ ఎండింగ్లో, నమోఘాట్ ఎండింగ్లో ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడ బోట్స్ ఉన్నాయి. బోట్స్ ఈ సాయంకాలం ఈ గంగా హారతి టైంలో బోట్స్ షికారు అయితే చేస్తారు కదా, ఆ బోట్స్ అనుకుంటాను. ఇక్కడ కొన్ని చిన్న చిన్న బోట్స్, పెద్ద బోట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఆ చివరి కనిపించేది అయితే ఇంకా ఘాట్స్ కూడా ఏమీ లేవు. అంటే భవిష్య ఘాట్ దాదాపు ఒకటే ఉంటుంది అనుకుంటాను. అంటే ఈ నమో ఘాట్ నుంచే దాదాపు స్టార్ట్ అవుతుంది ఘాట్స్ అన్నీ. ఈ అవుట్ సైడ్ అయితే ఇదేంటో నాకు తెలియదు. సంథింగ్ ఏదైనా స్కూల్ కాంపౌండ్. ఇటు పిల్లలు అయితే కనిపిస్తున్నారు. ఆ చెట్లు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడైతే అసలు నీడ అనేది కనిపించట్లేదు. ఇదంతా కూడా బయట కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది. ఈ ఓపెన్, ఇదంతా ఈ ప్లేస్ అంతా ఓపెన్గా ఉంది. ఇక్కడ నిజంగా నేను చూసి వీటిని కాకులేమో అనుకున్నాను. కాకులు ఇంత ఉన్నాయేంటి అనుకున్నాను. కాకులు కాదండి బాబు, గ్రద్దలు. వీటిని చూస్తుంటే నిజంగా ఇవన్నీ మీద పడి ఏమైనా చేసేస్తాయా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. కానీ పర్వాలేదు, ఎవరో ఇద్దరు వస్తున్నారులే ఇక్కడని నేనైతే స్టార్ట్ చేసినప్పుడు. గద్దలు చూసారే, అంటే కాశీ అంటే ఇంక అన్నీ శ్మశాన వాటికలు ఇవన్నీ కదా, గ్రద్దలకి ఆహారం అంతే కదా. చూడండి గ్రద్ద ఎలాగ ఎగురుతుంది. ఎన్ని గ్రద్దలు ఉన్నాయో. ఆ నదికి అవతల చూసారా, గంగా నదికి అవతల చాలా మంచి మంచి బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. బహుశా ఈ కాశీకి సంబంధించినటువంటి క్షేత్రాలే అయి ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ బిల్డింగ్స్ అయితే గంగా నదికి అవతల భాగంలో మనకి బాగా కనిపిస్తున్నాయి. చూసారా, ట్రైన్స్, పిల్లలు ఆడుకోవడానికి ఈ ట్రైన్ రైడ్స్ అయితే చూసారా ఎంత బాగున్నాయో. ఈ పిల్లలు ఆడుకోవడానికి ఈ ట్రైన్ రైడ్స్ ఇటు అటు నుంచి ఒకటి వస్తుంది, అక్కడ చివరిన ఒకటి ఉంది, మళ్ళీ ఆ పక్కన ఒకటి, ఈ సెంటర్లో ఒకటి. ఇలాగా చాలా ట్రైన్స్ ఇలాగా చాలా బాగుంది కదా ఎంటర్టైన్మెంట్కి. ఇక్కడ ఈ నమో ఘాట్లో చాలా బాగుంది. ఇదిగో వాటర్ కార్స్ కదా, నీటిలో ఏ విధంగా ఈ వాటర్ బోట్స్ చూడండి. పిల్లలు, చిన్న పిల్లలు భలే ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఆహా, చిన్న పిల్లలు వాటర్ బోట్స్ ప్రత్యేకంగా వీళ్ళకి పిల్లల కోసం ఇక్కడ కేటాయించబడింది. ఇలాంటి ఎంటర్టైన్మెంట్స్ అన్ని ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇదేమో మిక్కీ మౌస్ అండి. మిక్కీ మౌస్ చూడండి, జంపింగ్ చేస్తున్నారు పిల్లలు. పైకంట ఎక్కి జంపింగ్ చాలా సరదాగా ఉంటుంది అన్నమాట పిల్లలకి. జంపింగ్ చేస్తే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పైనుంచి కిందకి ఇంకా ఇక్కడేమున్నాయి, ఇక్కడ కూడా ఈ చాలా ఉన్నాయి ఈ రైడర్స్, ట్రైన్ రైడర్స్. ఇంకా ఈ యానిమల్, ఈ జింక వాహనాలతో ట్రైన్ అనమాట. ఇది చాలా పెద్దగా ఉంది ట్రైన్. ఇది ఇక్కడ పవర్ అయితే పోయింది ఇప్పుడు. ఇలాగా ఎంటర్టైన్మెంట్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఆ బోర్డు చూడండి, ఆ గంగా నదిలో ఈ నమో ఘాట్ దగ్గర తిలకించున్నాము ఇప్పుడు. ఆ బోటు గంగా నదిలో మంచి లైటింగ్ తోటి వెళ్తుంది, బోట్ వెళ్తుంది. అంటే బహుశా ఇదే ట్రిప్పులు వేస్తుంటుంది అనమాట. 300 ఎంతో టికెట్ ఉంటుంది. ఈ 84 ఘాట్స్ ఉంటాయి కదా, 84 ఘాట్స్ని కూడా తిప్పి మొత్తం ఘాట్స్ అన్ని కూడా తిప్పుతారు అనమాట. 300 రూపాయలు ఎంతో సంథింగ్ టికెట్ తీసుకుంటారు. దాదాపు రేపే కూడా మేము కూడా ఎక్కొచ్చు అనుకుంటాను. మొత్తం నది మొత్తం అలా తిప్పుతుంటారు. ఇప్పుడు హారతి టైంకి అక్కడ అదే రాజేంద్ర ప్రసాద్ ఘాట్ దగ్గర, అదే దశేశ్వర మేట ఘాట్ ఉంటుంది కదా, ఆ 2 ఘాట్ల దగ్గర ఇచ్చే గంగా హారతి వద్దకు అక్కడ తీసుకెళ్తాడు అన్నమాట. ఇప్పుడు అన్న రాత్రి భాగంలో చూడండి, ఇది రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. ఎంత చక్కగా వాహనాలు ఎలా తిరుగుతున్నాయో.
ఇక్కడ పవర్ అయితే కట్ అయింది. ఉమ్, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఒక పక్కన, గంగా నది ఒక పక్కన. రాబోయే రోజుల్లో నాకు ఇప్పుడే తెలిసింది ఈ ఈ ఘాట్ దాదాపు 2 కిలోమీటర్లు. ఘాట్ అంటే చిన్న చిన్న ఘాట్స్ ఉంటాయి, ఇంత పెద్ద ఘాట్ ఎక్కడ ఉండదు కదా. ఇది ఓన్లీ కాశీకే కాదు, ఇండియాకే అని ఒకరు చెప్పారు. ఇండియాలోనే చాలా పెద్ద ఘాట్ అవుతుంది. అయితే ఇండియాకే కాదు, మొత్తం ఆసియా ఖండంలోనే చాలా పెద్ద ఘాట్ అవుతుంది ఇది, ఈ నమో ఘాట్ అని చెప్పని మాత్రం ఇప్పుడు ఒక ఆయన చెప్పడం జరిగిందండి. ఆ, ఆ, ఈ పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ఇంకా ముందు ముందు అనేక అట్రాక్షన్స్ కూడా ఇక్కడికి రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే చాలా ఇక్కడ అట్రాక్షన్స్ ఈ పెద్దలకైతే పిల్లలకైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా చూద్దాం ఇంకేం ఫ్యూచర్లో ఏం చేస్తారో. ఈ స్నానాల రేవనైతే ఇంకా బాగా డెవలప్ చేసిన తర్వాత తెలుస్తారు అనుకుంటాను. హాయ్, ఇది బుల్ రైడ్ అండి. ఈ నమ్మోఘట్లో ఇది ఒక అట్రాక్షన్, బుల్ రైడ్. చాలా బాగుంది కదా. ఆయన ఏంటి భయపడిపోతున్నాడు? ఆ? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. బుల్లు గింటేస్తుంది, పడగొట్టేస్తుంది అని చెప్పని ఓ భయపడిపోతున్నాడు. ఆ, 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 ఆ. ఇంకా బెదిరిపోతున్నాడు, ఇంకా భయపడిపోతున్నాడు. కూర్చోవాలి కూర్చోవాలి. ఆ, ఓకే. ఇదేమో ఫిష్ కార్ లా ఉంది. అది తోక, చేప తోక. పాప చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుతుంది. చేప తోక కార్ ఇది. ఇదేమో ఇది బొమ్మల కార్ లా ఉంది. అదేమో జంక్ యానిమల్స్, అదేమో నెమలి రెక్కల్లా ఉంది కార్లు. ఈ కార్లు ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ పిల్లలు చాలా బాగా ఆడుతున్నారు. ఈ విధంగా డే టైంలో ముందు వీడియోస్ అయితే నేను చూపించడం జరిగింది. ఈ నైట్ టైం ఎలా ఉంటుందో, ఈ ప్రాంతం విద్యుత్ దీప కాంతులతో ఎలా మెరిసిపోతుందో చూపించాలని చెప్పని నైట్ కూడా మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది కదా. ఈ ప్రాంతం ఎంత సుందరంగా ఉందో. యాక్చువల్గా నేను డే టైంలో వీడియో చేసి మీకు అన్నీ బాగా చూపించడం అయితే జరిగింది. ఈ నమో ఘాట్ ఏ విధంగా ఉందనేది. నైట్ టైం కూడా ఇంకా విద్యుత్ దీపకాంతులతో ఏ విధంగా మెరిసిపోతుంటుంది చూపిందామని చెప్పని నేను నైట్ టైం కూడా ఇటు వచ్చి ఈ లైటింగ్, ఈ బోట్స్ అది ఎలా ఉంటుంది అనేది ఇక్కడంతా కూడా చూపించడం జరిగింది. ఇది ఈ ప్రాంతానికి మన ప్రధానమంత్రి గారు పార్లమెంటు మెంబర్గా ఉన్నారు కాబట్టి ఆయనకి ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అట. ఎందుకంటే ఇది కాశీ యాత్రికులనే కాదు, ఈ కాశీ పరిసర వాళ్ళ కోసమే కాదు, ఇది వరల్డ్ ప్రపంచ పర్యాటకుల్ని కూడా అట్రాక్ట్ చేసే విధంగా ఈ యొక్క నమో ఘాట్ని తీర్చిదిద్దాలి. ఆ విధంగా ఈ ప్రాంతం ఒక అట్రాక్షన్ చెందాలి అనేది ఆయన కోరికట. ముందు ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్స్ ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో ఇది ఇంత దాదాపు 2 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ నమో ఘాట్ ఈ ప్రాంతానికే కాదు, ఇండియాలోనే పెద్దది అని చెప్పి అంటున్నారు. ఇండియాలోనే కాదు, ఇప్పుడు జస్ట్ అది ఇప్పుడే ఒక ఆయన చెప్పాడు, ఈ ఆసియా ఖండంలోనే చాలా పెద్ద ఘాట్గా ఇది ఉన్నది. ఈ త్వరలో ఈ స్నానాల ఘాట్గా దీన్ని ఇంకా బాగా అభివృద్ధి చేస్తారు అని చెప్పి అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇలాంటి వీడియోలు ముందు మీకోసం నేను చాలా చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ, షేర్ చేస్తూ, లైక్ చేస్తూ ఉంటే నాకు బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. ఈ